హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు చేసుకుందామా? అయితే వచ్చేసేయండి, చూసేద్దురు. ఫస్ట్గా చామదుంపల్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చామదుంపల్ని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గించాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో ఒక 2 టొమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఆ ప్యూరీని ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఆ ప్యూరీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు రాక్ సాల్ట్ అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ పసుపు, ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి. మేము ప్రతి ఒక్క పులుసు కూరల్లో ధనియా జీరా పౌడర్ తప్పకుండా వాడుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పీల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని అందులో వేసుకోవాలి. చామదుంపల్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో మనం ఫస్టే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని ఇప్పుడు మనం కర్రీలోకి వేసుకుందాము. చింతపండు పులుసు బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం తగినంత వాటర్ వేసుకొని ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం అండ్ పులుసు సరిపోయిందో లేదో చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే అందులో వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేయడమే. సూపర్ ఉంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకు